హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్. 34వ విజయవాడ పుస్తక మహోత్సవం వచ్చేసిందండి. మన పుస్తక ప్రియులందరికీ చాలా సంతోషకరమైన విషయం కదా. ఎప్పుడు ఈ పుస్తక మహోత్సవం జనవరి 1 నుంచి 10వ తారీఖు వరకు జరిగేదండి. కానీ ఈసారి సెలవులు దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 28 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ బుక్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? అదేనండి, మన విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష కార్యక్రమం కనిపిస్తుంది. ఈ స్టాల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి కేవలం చదువు మాత్రమే కాకుండా లైఫ్ స్కిల్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తున్నారంట. సో ఎవరైతే తల్లిదండ్రులు బాగా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి పిల్లల్ని పంపించాం, మేము వాళ్ళ నుంచి ఏదో ఒక ఎర్నింగ్ ఉండాలి అని కోరుకుంటారో అటువంటి పిల్లలకి వాళ్ళకి చదువు చెప్తూ అట్లాగే వాళ్ళ నుంచి ఇట్లాంటి అలికలు ఇవన్నీ నేర్పించి వాళ్ళ ద్వారా ఒక రకమైన ఆదాయం ఏర్పరిచి తల్లిదండ్రులకు ఇస్తారనమాట. సో ఇట్లాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కరికి అర్థం కావాలని ఈ స్టాల్ పెట్టినట్టున్నారు. ఇవన్నీ చదువు మళ్ళీ కొనసాగిద్దాం అనే కాన్సెప్ట్ లో కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పిల్లలకి ఇట్లాంటి కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఆర్మీ వాళ్ళకి కూడా ఉపయోగపడింది. ఇప్పుడు ఆటం బాక్స్ అన్ని మిషన్లో పెడుతున్నారు. లూజ్ అయిందంటే అక్కడే పడిపోవడం అనుకోవటం జరుగుతుంది. ఇదేమనుకోండి, శత్రువులు మనం వచ్చే ప్రాబ్లం బట్టి ఈసారి బుక్ ఎగ్జిబిషన్ లో ఈ స్టాల్ చాలా ఆసక్తికరంగా నాకు కనిపించిందండి. ఇక్కడ మనం కనపడుతున్న స్టాల్ పబ్లికేషన్ డివిజన్. ఈ డివిజన్ లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన చాలా పుస్తకాలు మనకి దర్శనమిస్తున్నాయి. నేను బుక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వగానే ఈ వీడియో తీస్తాను. అప్పటికే మన పుస్తక ప్రియులు ఎంతమంది ఉన్నారో చూడండి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత పెద్దదిగా పేరుగాంచిన విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ 33 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని 34 సంవత్సరాలు అడుగుపెట్టిందండి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రచురణ సంస్థలు, బహుళజాతి సంస్థలు సైతం ఈ పుస్తక మహోత్సవంలో తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. పెద్దలు పుస్తకం అస్తభూషణం అని చెప్తారు, కానీ నేటి రోజుల్లో యువతకి మొబైల్ ఫోను అస్తభూషణంగా అయిపోయింది. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఏమన్నారో తెలుసా అండి? మీ పిల్లలు తెలివైన వారుగా ఎదగాలంటే వారి చేత మంచి కథల పుస్తకాలు చదివించండి అని చెప్పారు. పుస్తక పఠనం కేవలం పిల్లలకే కాదండి, పెద్దవారికి కూడా. పఠనాశక్తి మన ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆలోచనల వైవిధ్యాన్ని పెంచి వృద్ధాప్యంలో వచ్చే అనేక మానసిక రుగ్మతలని, అదేనండి మతిమరుపు అలాంటి వాటిని తగ్గిస్తుందని కనుగొనబడింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒత్తిడితో సతమతమవుతున్నారు కదా. ఖచ్చితంగా మన ఒత్తిడిని తగ్గించే ప్రధానమైన మార్గంలో పుస్తక పఠనం ఒకటండి. మనం గిఫ్ట్లుగా స్వీట్స్ ఇస్తాం కదండి, కానీ పుస్తకంని ఒక గిఫ్ట్గా ఇచ్చి చూడండి. సో పుస్తకాలని కష్టపడి చదవటం కన్నా ఇష్టపడి చదివితే మాత్రం ఖచ్చితంగా అది మనకి తుండిపోతుంది. ఈ స్టాల్ తెలుగు అకాడమీదండి. ఒకప్పుడు మనం తెలుగు అకాడమీ అని పిలిచేవాళ్ళం కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాన్ని తెలుగు మరియు సంస్కృత అకాడమీగా మార్చినట్టున్నారు. సో ఈ బుక్స్ అన్ని 6 months బ్యాకే పబ్లిష్ అయ్యాయంటండి, కొత్త బుక్స్. సో ఈ బుక్స్ అన్ని మనకి ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళందరికీ మంచి మెటీరియల్ అందుబాటులో ఉంది.
ఈ స్టాల్లో ప్రత్యేకంగా తెలుగు భాషకు సంబంధించినవి ఉన్నాయండి. సామెతలు, తెలుగు వ్యాకరణం, అటు తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ జిల్లాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉన్న తెలుగు మాండికలు ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ హైదరాబాద్ నుంచి ప్రచురింపబడ్డాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సెల్ఫ్ అసిస్టెన్స్ బుక్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇక్కడ నండూరి సుబ్బారావు గారి వెంకిపాట్లు పుస్తకాలు అయితే భలే నచ్చాయండి నాకు. చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఇంజనీరింగ్ బుక్స్ అండి, సుల్తాన్ చంద్ పబ్లికేషన్స్. ఈ డిజిటల్ యుగంలో కూడా ఎన్ని ఈ బుక్స్ వచ్చినప్పటికి కూడా, ఎంత సాఫ్ట్ కాపీస్ వచ్చినప్పటికి కూడా మన యొక్క రెగ్యులర్గా పుస్తకాలు చదివే వాళ్ళు ఏమాత్రం తక్కువ కాలేదనడానికి ఇదే నిదర్శనం అండి. ఎంతమంది పుస్తక ప్రియులు ఇక్కడ కనిపిస్తున్నారో. ఈ స్టాల్ చూస్తున్నారు కదా, ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ అండి. ఈ స్టాల్లో చూడండి, తాళపత్రాల ఆకారంలో ఒక్కొక్క ఇక్కడ చక్కగా శతకాలని ముద్రించి అమ్ముతున్నారండి. గిఫ్ట్ కింద ఇవ్వడానికి చాలా బాగుంటాయి కదా. ఇక్కడ మీరు చూస్తుంది ఓల్డ్ కాయిన్స్ అండి. అనా కానించి కానీ పాతవి 10 పైసలు, 5 పైసలు అనాలు, కానీలు అన్నీ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మనం కావాలనుకుంటే ఈ కాయిన్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా తక్కువ స్టాల్స్ అయితే పెట్టినట్టున్నారండి. ఇక్కడ సెంగేజ్, ఓరియంట్, బ్యాక్స్మెన్ ఇలాంటి పబ్లిషర్స్ మాత్రం మనకు కనిపిస్తున్నారు. ఒకప్పుడు మనం చందమామ కథల పుస్తకాలు బాగా చదివేవాళ్ళం కదండి. మీరు చూస్తున్నారు ఇక్కడ 1977 నుంచి 2012 మధ్యలో ఉన్న చందమామ కథల పుస్తకాలు మొత్తాన్ని ఒక వాల్యూమ్గా చేసి ఇక్కడ మనకి పెడుతున్నారు. చూస్తుంటే భలే ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఈ స్టాల్లో మొత్తం హ్యారీ పాటర్ సిరీస్ ఉన్నాయండి. సో కిడ్స్కి అట్లాగే యూత్కి, పెద్దవాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడే అన్ని రకాల స్టాల్స్ ఈసారి బుక్ ఫెస్టివల్లో ఉన్నాయండి. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, మంచి పుస్తకాలు కొనండి, మీ పిల్లల చేత చదివించండి. సైనింగ్ అవుట్, మీ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్.